హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్న హారర్ స్టోరీ ఏంటంటే అర్ధరాత్రి డోలు శబ్దం. డోలు అంటే అదేనండి, డ్రమ్స్ అన్నమాట. పెద్ద పెద్ద డ్రమ్స్ వాయిస్తూ ఉంటారు కదా, అలాంటి డ్రమ్ కొడితే ఎలాంటి సౌండ్ వస్తుందో అలాంటి సౌండ్ వినిపించేదన్నమాట రోజు మిడ్ నైట్ టైమ్స్లో. ఇది ఎప్పుడు జరిగిందంటే నా చిన్నతనంలో జరిగిందనమాట. నా చిన్నతనంలో అక్కడక్కడ లైట్స్ ఉండేవి, పెద్దగా లైట్స్ ఉండేవి కావన్నమాట. చీకటిగా ఎక్కువ ఉండేది ఊర్లో, పెద్ద పెద్ద చెట్లు ఉండేవి, ఎక్కువగా గుడిసెలు ఉండేవన్నమాట మా ఊర్లో. బిల్డింగ్స్ అయితే అసలు లేనే లేవు. ఎక్కడో పెద్ద పెద్ద వాళ్ళు, బాగా డబ్బులు ఉండే వాళ్ళు మాత్రమే కట్టుకొని ఉండేవాళ్ళు అనమాట బిల్డింగ్స్. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా గుడిసెల్లోనే ఉండేవాళ్ళు అప్పట్లో. అప్పట్లో ఏం జరిగిందంటే ప్రతిరోజు రాత్రిపూట ఇలా డోల్ శబ్దం వస్తూ ఉండేదన్నమాట. అది బాగా డ్రమ్ 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 అని వినపడుతూ ఉంటుంది. ఒకరోజు నాకు మిడ్ నైట్ మెలకువ వచ్చింది. మెలకువ వచ్చి అంటే పాస్క్ అనమాట. లేచాను, లేచి వాష్రూమ్కి వెళ్ళాను. వాష్రూమ్కి వెళ్ళేసి అలా కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాను. సౌండ్ వస్తుంది. ఏంటి ఈ సౌండ్, ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఇది ఏం సౌండ్ అని బాగా వింటే అది డ్రమ్స్ కొట్టే సౌండ్ అనమాట. ఈ టైంలో ఎవరు డ్రమ్స్ కొడుతున్నారు అని అనుకొని, సరే ఎవరెళ్ళే మనకెందుకు అనుకుని వచ్చి పడుకున్నాను. పడుకున్న తర్వాత నాకు వినబడుతూనే ఉంది. ఇంకా నాకు నిద్ర రాలేదన్నమాట. మా నాన్నని లేపాను. లేపి, ఏంటి నాన్న సౌండ్ అది చాలాసేపటి నుంచి వినిపిస్తూనే ఉంది, నాకు నిద్ర రావట్లేదు అని మా నాన్నకి చెప్తే, మా నాన్న నుండి రే నోరు మూసుకుని గమ్మున పడుకో, ఆ సౌండ్ రోజు వస్తుంది నీకు తెలియదా అని అన్నాడు. లేదు నాన్న, నేను ఎప్పుడు లేవలేదు కదా, రాత్రి పడుకుంటే ఎప్పుడో పొద్దున్న లేస్తాను కదా అని చెప్పాను. లేదురా, రోజు వినబడుతుంది ఆ సౌండ్, అది పొద్దున్న చెప్తాను నేను, ఇప్పుడు చెప్తే భయపడతావు నువ్వు అని అన్నాడు. ఏంట్రా ఇది, దేనికోసం నాన్న ఇలా అన్నాడు. సరేలే అని చెప్పి పడుకున్నా నేను. ఆ సౌండ్ వస్తూనే ఉండింది, ఇంక అలాగే పడుకున్నా. తర్వాత పొద్దున్న లేచాను, ఇంకా అడిగాను అనమాట. ఏంటి నాన్న రాత్రి సౌండ్ గురించి అడిగితే పొద్దున్న చెప్తా అన్నావు, ఇప్పుడు చెప్తే భయపడతావని అన్నావు కదా నైటు, అసలు ఆ సౌండ్ ఏంటి, అది ఎక్కడి నుంచి వస్తుంది, ఇప్పుడన్నా చెప్పు అని అడిగాను అనమాట. అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, అది మన ఊరు నుండి బయట వైపుకు వెళ్ళేదానికి దారి ఉంది కదా, అడవిలోకి అలా వెళ్ళేటప్పుడు అలా మన ఊరు దాటుకోగానే ఒక మర్రి చెట్టు ఉంది, ఆ మర్రి చెట్టు పైన నుంచి రోజు ఆ సౌండ్ వస్తుంది అని. మర్రి చెట్టు పైన నుంచి ఎలా వస్తుంది నాన్న సౌండ్ అని నేను అడిగాను. అడగగానే, అది మనిషి కాదరా కొట్టేది, దెయ్యం కొడుతుంది, అది ప్రతి ఒక్కరికి తెలుసు పెద్దవాళ్ళకి, నీకు తెలియదా ఇన్ని రోజుల నుంచి ఎవరు చెప్పలేదా నీకు అని అంటే, లేదు నాకు ఆ సౌండ్ ఎప్పుడు వినపడలేదు, నేను వినలేదు, అందుకు ఎవరిని అడగలేదు నాన్న నేను అని అన్నా. లేదురా, ఈ విధంగా అది దెయ్యమే కొడుతూ ఉంటుంది, చాలామంది కూడా చూశారంట, పైన చెట్టు మధ్య భాగంలో కూర్చొని కొడుతూ ఉంటుందంట, ఆ టైంలో ఎవరైనా వెళ్తే వాళ్ళను ఏదో ఒకటి చేసేస్తుంది అని చాలామంది చెప్పారు. ఒకప్పుడు చాలా మందికి ఇలా జరిగింది అని కూడా చెప్పాడనమాట మా నాన్న. ఇది వినిన తర్వాత నేనేం చేశాను, ఆ రోజు కూడా మేలుకున్నాను అనమాట. నైట్ మేలుకున్నాను, కానీ 10కే నిద్రపోయాను. నిద్రపోయేసి సేమ్ అదే టైంకి మళ్ళీ లేచాను. లేచేసి వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చి కనిపెట్టుకొని ఉన్నా. సౌండ్ స్టార్ట్ అయ్యింది. ఇంకా వింటూ ఉన్నాను. చాలాసేపు అది వినిపిస్తూనే ఉంది. అలా వింటూనే ఆ స్టోరీ మొత్తం మా నాన్న చెప్పింది అదంతా గుర్తు తెచ్చుకుంటూ అలాగే పడుకున్నాను అనమాట. పడుకోగానే నాకు ఒక కల వచ్చిందనమాట. ఆ కలలో అక్కడి నుంచి, ఆ చెట్టుపై నుంచి ఒక దెయ్యం దిగి కిందికి వచ్చి మా ఊర్లోకి వస్తున్నట్టుగా నాకు కనపడింది అనమాట. అదే టైంలో నేను కూడా మా ఇంట్లో నుంచి మా ఊర్లో అలా తిరుగుతూ ఉన్నాను. అది నన్ను చూసింది, నేను దాన్ని చూశాను. నేను ఇంకా భయపడిపోయి పరిగెత్తుకుంటూ మా ఇంటికి వచ్చేసాను అనమాట. మా ఇంటికి వచ్చేసి గేట్ వేసేసి లోపలికి వచ్చేసాను. అది నా వెనకమ్మడే వచ్చి మా ఇంట్లోకి రాకుండా మా ఇంటి గేటు బయట కూర్చొని ఉంది. అదే టైంలో మా ఇంట్లో నుంచి మా నాన్న గేట్ తీశారనమాట. గేట్ తీయగానే అది మా నాన్నను వచ్చి పట్టుకున్నట్టుగా నాకు కల వచ్చిందనమాట. అలా రాగానే నాకు చాలా భయం వేసిందనమాట. కళ ఆ విధంగా వచ్చిందనమాట. నాకు భయపడిపోయి ఇంకా ఒళ్ళంతా షివరింగ్ వచ్చేసి ఫీవర్ వచ్చేస్తుంది. మా నాన్నని లేపాను. నాన్న నాకు చాలా భయం వేస్తుంది, జ్వరం వస్తుంది అని చెప్పాను. మా నాన్న నుండి ఏందిరా ఏమైంది అని అంటే, అదే ఆ సౌండ్ వస్తుంది కదా, దాన్ని విన్నాను, నువ్వు చెప్పిన స్టోరీ అవన్నీ గుర్తొచ్చి నిద్రపోయాను, అలాగే కల వచ్చింది, భయం వేసింది బాగా, జ్వరం వస్తుందని చెప్తే మా నాన్న పట్టుకొని చూస్తే వణికిపోతున్నాను బాగా. ఏంద్రా నువ్వు, సరే పడుకో అని చెప్పాడు. పడుకున్నాను. అట్లే నిద్ర రాలేదు నాకు, మేల్కొనే ఉన్నా. తెల్లారిన తర్వాత మామూలుగా మా ఊర్లో మంత్రి ఇచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట అప్పట్లో, నా చిన్నతనంలో. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లేదానికి వెళ్దామని అన్నాడు. నేను లేవలేకున్నా, అసలు నిలబడలేకనే ఉన్నా. మా నాన్న నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళాడు అనమాట వాళ్ళ దగ్గరికి. వాళ్ళుండి, ఏంటి ఎత్తుకొని తీసుకొస్తున్నావే అంటే, అసలు నడచలేకున్నాడు, అసలు కాళ్ళలో శక్తి లేదు, పడిపోతున్నాడు అని అంటే వాళ్ళు షాక్ అయ్యి అప్పుడు కూర్చోబెట్టి పూజ చేసి నాకు అప్పుడు చెప్పారు, ఇతను దాని గురించి తలుచుకొని చాలా భయపడ్డాడు, అతనికి దాని స్పర్శ తగిలింది అని చెప్పారంట వాళ్ళు. అది ఫ్రెండ్స్, ఆ విధంగా
ఆ మర్రి చెట్టు మీద డోలు కొట్టే ఆ దెయ్యం గురించి తలుచుకొని నేనే భయపడిపోయి అలా ఫీవర్ వచ్చేసిందనమాట. ఆ విధంగా మనము ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు దాన్ని ఎక్కువ ఊహించేసుకుంటే ఇలాగే కలలు వస్తాయి. మీరెప్పుడు అలా చేయొద్దండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చింది అనే అనుకుంటున్నాను. ఇలాంటి స్టోరీస్ మీరు మరీ వినాలి అని అనుకుంటే మన మిస్టర్ లు తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.